మరియు మా కాలనీ వాసులందరూ ఈరోజు కాంగ్రెస్లో చేరటం ఎంతో ఆనందదాయకంగా భావిస్తున్నాం. అతను ఫుల్ టైం వర్కర్, ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా స్వచ్ఛందంగా పనిచేయటం అతని బాధ్యతగా ఉంటుంది. ఎప్పుడు ప్రతి ఒక్కరిని కలుసుకోవటం, మంచి చెడులు ఉన్న ఆ ఒక్క పరిసరాల్లో ఏం కావాలి మన వాళ్ళకి ఏంటి అనేది తెలుసుకొని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఆ కాలనీ అభివృద్ధికి మనసారా కృషి చేస్తాడని నేను మనందరి తరఫున అతన్ని ఈ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు ఆహ్వానించి తీసుకున్నారు. కాబట్టి ఇటు ఎమ్మెల్యే గారికి అటు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం చక్కగా పనిచేసి మన కాలనీని మన దాన్ని డెవలప్ చేసుకునే విధంగా ప్రయత్నం చేద్దామని ఈ కాంగ్రెస్కి వచ్చిన వినోద్ గారికి వారి బృందానికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చేస్తున్నా. జై కాంగ్రెస్. మరియు మా కాలనీ 4th డివిజన్ మాధవ్ నగర్ కాన్స్టిట్యూషన్లో నేను గతంలో ఉప సర్పంచ్ ప్లస్ ఎంపీటీసీ చేశాను. ప్రతి ఒక్కళ్ళ అండదండలతో నేను అందరికీ ఏ విధంగానైనా కాలనీ డెవలప్మెంట్ కానీ ఏ డెవలప్మెంట్కైనా కానీ నేను ముందుండి సహకరిస్తాను. వాళ్ళు కూడా అందరూ నాకు పెద్దవాళ్ళు, ముప్ప గంగారెడ్డి గారు ప్లస్ శేఖర్ గౌడ్ గారు, మరియు నాగేశ్వరరావు గారు, తరుణ్ గారు, మరియు పురుషోత్తం గారు కాలనీ నుంచి, రామారావు గారి గురించి, మరియు కాలనీ ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా ఉండండి, మేము కాంగ్రెస్ అంటే పని ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాం. గతంలో కొద్దిగా డిస్టర్బ్ అయిన వల్ల నేను ఒక 6 నెలల నుంచి డిస్టర్బ్ అయ్యాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే వచ్చింది కాబట్టి మేము ప్రతి ఒక్క పనిని కూడా పెద్దవాళ్ళు ఎట్లా మాకు చెప్తా ఉంటే నేను ఆ విధంగా చేసి ప్రతి ఒక్కళ్ళకు డెవలప్మెంట్ చేసి చూపిస్తానన్న మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా హామీ ఇచ్చారు. మరియు అందరు కృతజ్ఞతలతో ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు. మరియు కాంగ్రెస్ పార్టీని మంచిగా ఉండి మేమందరం సహకరిస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.